మీరెప్పుడైనా అనుకున్నారా సక్సెస్ నుండి టు ఫెయిల్యూర్ అని? ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటే. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వరకు ఒక సామాన్య మనిషి కథ ఎలా ఉంటుందో ప్రియమైన మిత్రులారా, అలాగే ప్రేక్షకులారా, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్ చూపిస్తే నేను మరింత అభివృద్ధి ప్రోత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తాను. నా వీడియోస్ ఆనందిస్తున్నారని, ఏదో కొత్తది జీవితంలో నేర్చుకుంటున్నారని ఆశిస్తూ ఈరోజు ఫెయిల్యూర్ నుండి సక్సెస్, ఒక మోటివేషన్ ఫర్ కామన్ మ్యాన్ ఇన్ తెలుగులో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరి వరకు చూస్తే మీరు ఏ పాయింట్ని మిస్ అవ్వకుండా మీ జీవితాన్ని నేర్చుకుంటారు. ఇక సక్సెస్ టు ఫెయిల్యూర్ వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ మాటలు వినిపిస్తున్న నీ జీవితం ఇప్పుడే పర్ఫెక్ట్గా లేకపోవచ్చు. అలాగని డబ్బు లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, గౌరవం తక్కువ అనిపించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితం ఫెయిల్యూర్తో ముగిసిపోయిందని ఇంకా ఎవరు నిర్ణయించలేదు. ఫెయిల్యూర్ అంటే నిజంగా ఏమిటి తెలుసా ఎవరికైనా? ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం కాదు. ఫెయిల్యూర్ అంటే నీవు ప్రయత్నించావని సూచన. ప్రయత్నం చేయని వాడు మాత్రమే ఎప్పటికీ ఫెయిల్ అవుతాడు. అందుకే నీ ఓటమిని చూసి భయపడకు. అది నీ ఎదుగుదలకు సిగ్నల్. నిజంగా మనం రియాలిటీకి వెళ్తే ఉదయం లేవగానే బస్సు, ఆటో, ట్రైన్, రోజంతా కష్టపడిన జీతం సరిపోని పరిస్థితి. సమాజం అడిగే ప్రశ్నలు ఇవే. ఏం చేస్తున్నావు? ఇంకా సెటిల్ కాలేదా? ఇవి ప్రశ్నలు కాదు, ఇవి మనసులో గాయాలు. కానీ ఈ గాయాలే నిన్ను బలంగా మారుస్తాయి. ఒక్కసారిగా నిజంగా ఆలోచించు. నీ పరిస్థితి నిన్ను నియంత్రించాలా, లేదా నీవు నీ పరిస్థితి మార్చాలా? సక్సెస్ అనేది లగ్జరీ కాదు, లైఫ్ స్కిల్. సక్సెస్ అంటే అసలు ఏంటి తెలుసుకుందాం. సక్సెస్ అంటే బంగ్లా కాదు. మనం రోజు చూస్తుంటాం సక్సెస్ అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. మనకు అభివృద్ధి తోడ్పడే ప్రతి ఒక్క ఆలోచనే మనకు సక్సెస్. ఆత్మగౌరవం, నీ మీద నీవు గౌరవం పెట్టుకోవడం. ఈ గౌరవం ఒక్క రోజుల్లో రాదు. మార్పు ఎక్కడ మొదలవ్వాలి అంటే బయట నుంచి కాదు, మన లోపల నుండి మొదలవ్వాలి. నాకు లక్ లేదు, అవకాశాలు రావడం లేదు, ఇవన్నీ మూర్ఖత్వ ఆలోచనలు. పక్కన పెట్టి ఈ మాటలు విను. నేను నేర్చుకుంటాను, నేను మారుతాను. ఇవే సక్సెస్ తొలి అడుగు. కామన్ మ్యాన్ ఆయుధాలు సక్సెస్గా మారాలంటే ఇవే. మీరు కామన్ మ్యాన్గా అయినా ఉండవచ్చు. సక్సెస్ మీ దారికి రావాలంటే ఇది తప్పక పాటించండి. మొదటవది ఓపిక. సక్సెస్ నిద్రపోతుంది, ఓపిక ఉన్నవాడే దగ్గరే లేస్తుంది. రెండవది క్రమశిక్షణ. రోజుకు గంట అయినా సరే నీ భవిష్యత్తు కోసం ఖర్చు చేయి. 3 నమ్మకం. అది నీవు నీపై నమ్మకం పెట్టుకో. అది లేకపోతే ఏది పని చేయదు. నిజమైన సక్సెస్ కథలో ఎవరూ సులభంగా పైకి రాలేదు. చిన్న పని, చిన్న జీతం, చిన్న గౌరవం, ఇవన్నీ దాటి వాళ్ళు నిలబడ్డారు. మనకు సక్సెస్ఫుల్కి ఫెయిల్యూర్కి తేడా ఒక్కటే, వాళ్ళు ఆగలేదు. నీకో సవాల్ ఇస్తున్నా ఈరోజు నుంచి. నీ గతాన్ని నీ శత్రువుగా చూడకు, నీ గురువుగా చూడు. నీ ఫెయిల్యూర్ని నీ శిక్షగా కాదు, నీ శిక్షణగా భావించు. చివరి మాట, నీ జీవితం ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది. నీ కళలో ఇంకా చనిపోలేదు, నీ శక్తి ఇంకా బయటపడలేదు. లేచి నిలబడు, ఇంకా నువ్వే నమ్ము. ఒక్క అడుగు ముందుకు వేయి. ఫెయిల్యూర్ నీది కాదు, అది నీ ప్రయాణంలో ఒక స్టాప్ మాత్రమే. సక్సెస్ నీ చిరునామా. ఇంతటితో ముగిస్తున్నా. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.